శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు కార్తీక శుక్రవారం నాడు లక్ష్మీ కటాక్షం కోసం ధన దీపారాధన ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం. ఈ రోజు తిథి కార్తీక బహుళ దశమి, తెల్లవారుజామున 3:34 వరకు. నక్షత్రం పుబ్బ, రాత్రి 12:57 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో కర్కాటకంలో సంచారము, కేతువు సింహంలోను, రవి శుక్రులు తులలోను, కుజుడు వృశ్చికంలోను, బుధుడు వక్రగతిలో వృశ్చిక రాశిలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. నూతన వస్తువాహనాలు అమరే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీరు అనుకుంటున్న ప్రతి పనిలోనూ కూడా మీకు విజయ అవకాశాలు అనేవి కనపడుతూ ఉంటాయి. భాగస్వామ్యం వలన లాభాలు, భాగస్వామికి ఉన్నతమైన పదవులు లభించటం, ఆర్థిక పురోగతి ఇవి మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. మనసు ప్రశాంతంగా ఉండటం, అలాగే మీ బంధువుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్ళటం ఇవి కూడా మీకు ఆనందాన్ని కలిగించే అంశాలుగా చెప్పుకోవచ్చు. మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి, అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, కుటుంబంలో అభివృద్ధి, సానుకూలత, వీటితో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన విధంగా మార్పులు ఇవి వీరికి నూతన ఉత్తేజాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. ఇక మేషరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ అనుగ్రహం కోసం లక్ష్మీ అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా అనేక విషయాల్లో సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలత, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, అలాగే మీరు అనుకుంటున్న ప్రతి పనిలోనూ విజయావకాశాలు, శత్రువులపైన విజయము, ఆర్థిక స్థితిగతులలో కూడా ఆశించిన విధంగా చక్కటి మార్పులు చేర్పులు, మీకు నూతన రుణ ప్రయత్నం చేస్తుంటే అందులో కూడా అనుకూలమైన స్థితిగతులు ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు, వీరికి ఓర్పు నేర్పు సహనం అధికంగా ఉండటం వలన ప్రతి పనిలోనూ కూడా సానుకూలత అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే దీంతో పాటుగా వీరికి ప్రతిభా పాఠవాలకు సంబంధించి చక్కటి గుర్తింపు లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వృషభ రాశికి చెందిన మృగశిర నక్షత్రం వారికి అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, ఆర్థిక స్థితిగతులలో అనుకూలత, బంధువర్గీయుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్ళటం, స్థిరాస్తి వ్యవహారాలు ఇలాగ ప్రతి విషయాల్లోనూ కూడా అనుకూలత సానుకూలత వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సంతానానికి చక్కటి అనుకూలమైన స్థితిగతులు, అలాగే మీరు పెడుతున్న పెట్టుబడులలో ఆర్థిక పురోగతి, స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలత, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లాంటివి లభించటం, నూతన ఉద్యోగాలలో సానుకూలమైన పరిస్థితులు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. ప్రతి పనిలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళతారు. అలాగే ఆర్థిక పరమైన విషయాలలో జాగ్రత్తగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. వృత్తిలో రాణింపు, అలాగే ప్రతిభతోటి మీరు విశేషమైన గుర్తింపును పొందే అవకాశాలు, నూతన పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీ యొక్క బంధువర్గీయుల్ని కలవటము, విందు వినోదాలకు వెళ్లే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు
లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం చదవటం వినటం అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా ఆర్థిక పురోగతి, అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ సానుకూలత, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతితో పాటు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతున్నాయి. మీ ప్రతిభా పాఠవాళ్ళకి గుర్తింపు లభించే అవకాశాలు, దీంతో పాటుగా మీకు గనక ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల గురించి ఎదురు చూస్తూ ఉంటే అందులో కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. నూతన పెట్టుబడుల విషయంలో కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కర్కాటక రాశికి చెందిన పుష్యమి నక్షత్రం వారు మాత్రం ఉద్యోగ వ్యాపారాల విషయంలో జాగ్రత్త అవసరం. హఠాత్తుగా ఉద్యోగానికి సంబంధించి కోల్పోవటం, లేకపోతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వీరికి అనుకూలించకపోవటం, అలాగే ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త అనేది అవసరం. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు సిద్ధలక్ష్మి స్తోత్రం చదవటం వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, ఇతర వృత్తులలో ఉన్న వారికి ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. అలాగే దీంతో పాటుగా ముఖ్యంగా కుటుంబ సభ్యుల్ని కలవటము, విందు వినోదాలకు వెళ్ళే అవకాశాలు, దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. సింహరాశి వారికి ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు సానుకూలత అనేది గోచరిస్తోంది. సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. సింహరాశికి చెందిన స్త్రీలకి కూడా స్థిరాస్తి వ్యవహారాలలో ప్రయత్నాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. అలాగే మీకు స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు శ్రద్ధ వహించడం అనేది అవసరం. ప్రయాణ సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు కనకధారా స్తోత్రం చదవటం వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి వసూలయ్యే అవకాశం గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు, మీరు చేస్తున్న పనులకి చక్కటి గుర్తింపు, వీటన్నిటితో పాటు మీ ప్రతిభా పాఠవాలకి తగిన గౌరవం లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందే అవకాశాలు, అలాగే మీరు పాత బకాయిలు తీర్చే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. కన్యారాశికి చెందిన స్త్రీలకి కూడా ఆర్థిక పరిస్థితులలో అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు, అయితే భాగస్వామ్యం వలన వీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యారాశికి చెందిన చిత్తా నక్షత్రం వారికి మాత్రం ఆర్థిక పురోగతి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు చేర్పులు, స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండటం, దీంతో పాటుగా మీకు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశాలు, ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. కన్యారాశికి చెందిన వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతితో పాటుగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. అలాగే ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తి చేసే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఈరోజు ఆశించిన విధంగా వీరికి అనుకూలత అనేది గోచరించటం లేదు. నూతన పెట్టుబడుల విషయంలో మాత్రం సానుకూలత అనేది గోచరిస్తోంది. స్థిరాస్తి వ్యవహారాలలో కూడా అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. ఇక తులారాశికి చెందిన స్త్రీలకి ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత, అలాగే దీంతో పాటు ఆశించిన విధంగా ప్రతిదాల్లోనూ పురోగతి, ముఖ్యంగా వీరికి ఆర్థిక స్థిరత్వము, ఆర్థికంగా అనుకూలత,
అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అందులో కూడా అనుకూలమైన పరిస్థితులు వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక తులారాశికి చెందిన చిత్తా నక్షత్రం వారికి ఆర్థిక పురోగతితో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలత, కోర్టు విషయాలలో కూడా విజయ అవకాశాలు, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ కవచం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులని అధిగమించడానికి ప్రయత్నించాలి. దీంతో పాటు వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. అధిక ఖర్చులు ఉండే అవకాశాలు, వైద్య నిమిత్తంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి అధిక శ్రమకు గురయ్యే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, ముఖ్యంగా వారి ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. స్థిరాస్తి వ్యవహారాలలో ఈ రోజు ప్రతికూలత అనేది గోచరిస్తోంది. అలాగే అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదనే నిరాశ మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి విద్యార్థులు ముఖ్యంగా వారి యొక్క విద్య పట్ల ఏకాగ్రతను కనబరచడం అవసరం. పోటీతత్వ పరీక్షలకు వెళుతున్న విద్యార్థులకి కూడా ఇబ్బందికర పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు కానీ, ఆరోగ్యము, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, కుటుంబము, ఇలాగ ప్రతి విషయం గురించి కూడా మీరు ఆలోచన చేసే పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు కార్తీక శుక్రవారం సందర్భంగా పద్మావతి స్తోత్రాన్ని చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి తగిన విధంగా పరిష్కార మార్గాలు కూడా మీరు వెతుకుతూ ఉంటారు. దీంతో పాటు తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. పాత బకాయిలు తీర్చడం కోసం మీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. శత్రువులపైన విజయాన్ని సాధించే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలలో మాత్రం ప్రతికూలత అనేది ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాల్లో శుభ ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలత, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ అధికంగా ఉన్నా కూడా పట్టుదలతోటి పనులన్నీ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. దీంతో పాటు వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ధనురాశికి చెందిన వారు ఈరోజు కార్తీక శుక్రవారం సందర్భంగా శ్రీ సూక్తం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా ఈరోజు అనేక విషయాల్లో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన అంశాలలో మీకు మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. నూతన పెట్టుబడులు పెట్టడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలమైన స్థితిగతులు, సంతానానికి సంబంధించి వారి పేరు మీద మీరు పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి వ్యాపారస్తులకి పెద్దగా మార్పులు కనిపించటం లేదు. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగానికి సంబంధించి సెలవులు తీసుకోవడం కానీ, లేకపోతే మీరు అనుకున్న విధంగా పనులు సకాలంలో పూర్తి చేయలేకపోవటం, జాప్యం కలగటం లేదా వాయిదా పడే అంశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ రోజు ప్రతికూలంగా ఉండే అంశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక మకర రాశికి చెందిన ధనిష్ట నక్షత్రం వారికి మాత్రం ఆర్థిక పురోగతి సూచిస్తోంది. స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలత, దీంతో పాటు నూతన వస్తు వాహనాలు అమరటము, విందు వినోదాలకి వెళ్ళటం, ప్రయాణాలు లాంటివి చేయటం, దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీనారాయణులను ఆరాధన చేయటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కుంభరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు, దీంతో పాటుగా ముఖ్యంగా భాగస్వామ్యంలో లాభాలు కలగటం,
నూతన భాగస్వామ్యం అనుకూలించటం, నూతన వ్యాపారాల గురించి ప్రయత్నం చేయటం అనేది ఈరోజు మనం చెప్పుకోదగిన అంశము. దీంతో పాటు ముఖ్యంగా మీరు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు, మొక్కుబడులు లాంటివి తీర్చుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. దీంతో పాటుగా ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత, దీంతో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవటం, తల్లిదండ్రులకి సేవించే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం ఆర్థికపరమైన విషయాల్లో ఒడిదొడుకులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూలత లేకపోవటం, ఆశించిన విధంగా మార్పులు చేర్పులు లేకపోవటం మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలలో జాప్యం కలగటం, వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈ రోజు మీనరాశి వారికి ఆశించిన విధంగా పురోగతి లేకపోవటం, ఆర్థికపరమైన విషయాలలో ప్రతికూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి కూడా మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మీనరాశికి చెందిన స్త్రీలు కూడా ఆరోగ్యం గురించి, వీరి యొక్క స్థిరాస్తుల గురించి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, ఇలాగ ప్రతి అంశం గురించి కూడా జాగ్రత్త వహించడం అనేది అవసరం. ఇక మీనరాశికి చెందిన ఉత్తరాభాద్ర నక్షత్రం వారు మాత్రం అనేక విషయాల్లో జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రయాణాలు ఉండటం, శ్రమకు గురి కావటం, ఖర్చులు అధికంగా ఉండటం, అనుకున్న పనులలో జాప్యము, వాయిదా ఉండటం, కోర్టు విషయాలలో ప్రతికూలత, అలాగే అనారోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా ఈరోజు మీకు అధిక శాతం గోచరిస్తూ ఉంటాయి కనుక తగిన విధంగా జాగ్రత్తలు తీసుకునేందుకు ప్రయత్నించాలి. ఇక మీనరాశి వారు ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రాలను చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. కార్తీక శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం ధనదీపాన్ని గృహంలో వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. ధనదీపాన్ని ఎలా వెలిగించాలంటే పూజా మందిరంలో రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెంలో 3 చోట్ల గంధం బొట్లు, 3 చోట్ల కుంకుమ బొట్లు ఉంచి ఆ పళ్ళెంలో ఒక గుప్పెడు బియ్యం పోయాలి. ఆ బియ్యములో ఒక చిన్న మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో కొన్ని యాలకులు, లవంగాలు, కొద్దిగా రాళ్ళ ఉప్పు పోసి దాని మీద ఇంకొక చిన్న మట్టి ప్రమిద ఉంచి దానిలో నువ్వుల నూనె పోసి 2 ఒత్తులు వేసి ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ దీపాన్ని వెలిగించాలి. దీన్నే ధనదీపం అనే పేరుతో పిలుస్తారు. కార్తీక శుక్రవారం సందర్భంగా ఈ ధనదీపం లేదా లక్ష్మీ దీపాన్ని వెలిగించేటప్పుడు రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెంలో ఉన్న బియ్యంలో 11 రూపాయి నాణ్యాలు ఉంచి ధనదీపం వెలిగించాలి. దీపం కొండెక్కిన తర్వాత ఆ 11 రూపాయి నాణ్యాలు ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోవాలి. పళ్ళెల్లో ఉన్న బియ్యంతో పొంగలి తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా కార్తీక శుక్రవారం లక్ష్మీ దీపం వెలిగించండి. అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. త్యాగరాజు అన్న మాటకు అర్థం ఏమిటంటే భిక్షీశ్వరుడు అని అర్థం. భిక్షాటనమూర్తి అని పరమశివుని యొక్క లీలాస్వరూపాల్లో ఒకటి. ఎవరు భిక్షాటనమూర్తిగా నిలబడతాడో వాడే త్యాగరాజు. మళ్ళీ త్యాగరాజు ఎక్కడున్నాడు? మంధనిలో ఉన్నాడు. ఎందుకని భిక్షేశ్వరుడు ఉన్నాడు. త్యాగ అన్న మాటకు అర్థం ఏమిటి? అన్నీ అందరికీ ఇవ్వగలగడం. అన్నీ అందరికీ ఇవ్వడానికి ఉన్నవాడైతే కదా ఇస్తాడు, లేనివాడు ఎక్కడిస్తాడు? తనకున్నవన్నీ అందరికీ ఇచ్చి తనకేమీ అక్కర్లేదు, వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు, నేను ఆనందంగా ఉన్నానన్నవాడెవడో వాడు త్యాగం ఉన్నవాడు. అందుకే నకర్మణాన ప్రజయాధనీన త్యాగే నైకే అమృతత్వమానసో పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే తద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా అని మనం తెల్లవారి లేస్తే కైవల్యోపనిషత్తులో మంత్రం చెప్పట్లా. కాబట్టి త్యాగే నైకే అమృతత్వమానసో, త్యాగము చేతనే అమృతత్వాన్ని పొందుతారు. పరమశివుడు అంతటా ఆయన నిండి నిబిడీకృతమై సమస్తము ఆయన సంపద.
ఆయనదైనవన్నీ కూడా తనని ఆశ్రయించినటువంటి భక్తులకు ఇచ్చేస్తాడు. ఆయన ఇవ్వనిదన్నది ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఆయన కరుణ అటువంటిది. శివా అని ఎలుగెత్తి పిలిస్తే చాలు, ఆయన ఇవ్వనిదన్నది ఉండదు. పిలిచి నేనేమీ చేయలేదన్నా సరే చాలురా, ఏం చేయలేదని ఒప్పుకున్నావుగా ఇచ్చేస్తున్నానంటాడు. శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేషు పూజింతునో నా శీలం వడువైన మేరు వడుచున్ రక్షింపవే నీ కృపా శ్రీశృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. నేనేమి చేయలేదు స్వామి, ఏం చెయ్యలేదని చెప్పుకుంటున్నాను కాబట్టి నన్ను అనుగ్రహించన్నాడు. అందుకే శంకరాచార్యుల వారు శివానందలహరి చేస్తూ కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ అని ఆయన గురించి చెప్తూ కారుణ్యామృతవర్షిణం అంటారు. ఆయన కన్నులోంచి కారుణ్యము వర్షిస్తూ ఉంటుంది. ఒరే నన్ను ఎవడు పిలుస్తాడా రక్షించాలని చూస్తూ ఉంటాడు. శివుని శిరమున కాశిని నీళ్లు చల్లి పత్తిరిసుమంత నెవ్వాడు పారవయిచు కామధేనువు వానింటి గాడి పశువు అల్ల సురశాఖ వానింటి బల్లె చెట్టు. అంతటి సులభుడు, పిలిస్తే చాలు పలుకుతాడు. అంతటి దయ కలిగినటువంటి వాడు, అంతటి భక్తవశంకరుడు కనుక ఆయన త్యాగరాజు అయ్యాడు. నువ్వు నేను చెప్పినట్టుగా సమర్థవంతంగా ఇలా చేస్తే నేను ఇస్తాను తప్ప ఇలా చెయ్యలేదు కాబట్టి నేను ఇవ్వననేవాడు కాడు. గుండెలలో ఉన్న భక్తి ఒక్కటే చూస్తాడు.